హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ భారతి. నా ఛానల్ పేరు వచ్చేసి తెరిసా భారతి ఛానల్ అండి. నా కంటెంట్ వచ్చేసి డ్యాన్స్ ఫేమ్ మాస్క్ లేడీ నా కంటెంట్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందుకోసం అని చెప్పేసి నేను మాస్క్ పెట్టుకున్నా, ఎందుకంటే మీకు ఫస్టే క్లారిటీ ఇవ్వాలి కదా. సో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇన్ని రోజుల తర్వాత నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి. అదేంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది. ఈ 6 months నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఎన్ని వీడియోస్ చేసినప్పటికీ పెద్ద రిజల్ట్ రాలేదు నాకు. అన్నీ తక్కువ వ్యూస్, లైకులు రాకపోవడం, వ్యూస్ రాకపోవడము, ఒక్కొక్కసారి చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంత బాధపడేదాన్ని. అసలు ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నప్పటికీ రావట్లేదు, ఏంటబ్బా ఎందుకు ఇలా అవుతుంది, నాకే అవుతుందా లేకపోతే అందరికీ అవుతుందా అని నేను నిజంగా చాలాసార్లు బాధపడ్డాను. ఒక్కొక్కసారి అయితే నిజంగా ఏడ్చుకున్నా, అంత బాధ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నాకు చాలా బాధాకరమైన విషయము, నేను రోజంతా డ్యూటీ చేసేస్తాను. నాకు ఎంత ఓపిక లేకపోయినా మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు నేను నించోనే డ్యూటీ చేస్తా. నా జాబే అంత. అలాంటిది నాకు కొంచెం కూడా ఓపిక లేకపోయినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, చేతుల నొప్పులు, అసలు ఎంత హెల్త్ ఇష్యూస్ అయినా సరే అదంతా నేను పక్కన పెట్టేసి ప్రత్యేకంగా రావటమే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అన్నం కూడా తినకోకుండా నేను ఫస్ట్ వీడియోస్ చేసేదాన్ని. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు డ్యాన్స్ చేయడం రాదు. రాకపోతే నా కూతురికి బాగా వస్తుంది. నాకు కొంచెం వచ్చు, నా కూతురికి వచ్చు. సో అది కొంచెం మెల్లగా నేను నేర్చుకున్నాను. అలా నేర్చుకుని ఏదో నాకు వచ్చిన కాడికి, నాకు చేతనైన కాడికి, నిన్ను చేయగలిగిన దాంతవరకు నేను చేశా. నా ప్రయత్నంగా అయితే నేను 100% చేశాను. అయినప్పటికీ స్టార్టింగ్లో రాకపోయినా తర్వాత అయినా కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కొన్ని వీడియోస్కి ఏమో వ్యూస్ రాకపోవడం, కొన్నిటికి లైకులు రాకపోవడం, కొన్నిటికి అస్సలకి లైకులు వ్యూస్ ఏది రాకపోకుండా ఉండడం, ఇలా చాలా ఇబ్బంది పడ్డా. అండ్ దాంట్లో ఏంటంటే నేను ఇంత కష్టపడి డ్యూటీ చేసుకొని వచ్చి ఓపిక లేకపోయినా రాకపోయినా నేర్చుకొని ఏదో ప్రయత్నం చేస్తుంటే నా ప్రయత్నం అన్నది ఇంత విఫలం అవుతుంది, ఎందుకు ఇలా అయిపోతుందా అని నిజంగా నాలో నేను చాలా బాధపడ్డాను. అండ్ కొంతమంది నా సర్కిల్లో నేను డ్యూటీ చేసే దగ్గర నాకు చాలామంది ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలియకుండా నా బ్యాక్ సైడు నేను లేని టైంలో కొంచెము ఆమెకి పెళ్ళయింది, ఆమెకి పిల్లలు ఉన్నారు, ఆమెకి వీడియోస్ అవసరమా, యూట్యూబ్ ఛానల్ అవసరమా, ఆమెకి ఏమొచ్చని అట్లా ఇట్లా తెలుసు కదా. నెగిటివ్ కామెంట్స్ ఎన్ని గనం వస్తుందో. భర్త వదిలేశాడు అంటే, భార్య ఇలా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా పట్టించుకోకుండా భర్త వదిలేశాడు అన్నట్టు ఇలా మాట్లాడతారు కదా. అలా నాకు చాలామంది చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఎవరో నాకు కాదు, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నాకు చాలా బాధ పెట్టారు. అలాంటిది ఈరోజు నేను స్టార్ట్ చేసి 6 months అయినా కానీ ఇప్పుడు నాకు నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నిజంగా నేను అనుకోలేదు నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాను. నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది, నాకు కూడా ఎంతోమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, లైక్లు వస్తాయి, వ్యూస్ వస్తుంది, యూట్యూబ్ సపోర్టింగ్ ఉంటుందని నేను నిజంగా అనుకోలేదు. బట్ ఫ్రెండ్స్, మీ అందరికీ పేరున ఎంతమంది అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూస్తూ నాకు లైకులు చేస్తూ నాకు కామెంట్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.
నాది యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఉంది. అదేంటి అని అంటే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 1K సబ్స్క్రైబర్స్ నాకే అయ్యారా అని నేను నమ్మలేనంత షాకింగ్లో ఉన్నా. యాక్చువల్లీ చెప్పాలంటే నేను రోజు చెక్ చేసుకుంటా, ఈరోజు కనీసం ఒక ఇద్దరైనా వచ్చారా, ఓ ముగ్గురైనా వచ్చారా, సబ్స్క్రైబర్ పెరిగారా లేదా అని చూసుకుంటా ఉంటా, చూస్తూ బాధపడుతూ ఉంటా. కానీ ఒకటేసారి సడన్గా 1K సబ్స్క్రైబర్స్ అయ్యేసరికి నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా థ్యాంక్స్. ఇలానే మీరందరు సపోర్ట్ నాకు ఇవ్వాలని, ఇలానే నా వీడియోస్ అన్నిటిని మీరు చూడాలని, మంచి కామెంట్స్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి చెప్పండి. నిజంగా మనము ఒకరికి డబ్బుల పరంగా ఇంకేది పరంగా మనము హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఫ్యామిలీ లేడీస్ ఉంటారు అండ్ చాలామంది కష్టపడే వచ్చి ఇలా చేసే వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, కొంతమంది టైంపాస్ చేస్తూ ఉంటారు. నాలాగా కొంతమంది చెయ్యాలా మనం కూడా చెయ్యాలి, మనము ఏదైనా చేయగలగాలి అన్న ఇది ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఎవరు ఒపీనియన్ ఎలా ఉన్నప్పటికీ సరే, నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటే, మీలా అందరూ సపోర్ట్లు చేస్తే కనుక నిజంగా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, చాలా థ్యాంక్స్ అండి. నా ప్రతి ఒక్క వీడియోస్ని మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయకపోయినప్పటికీను నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది, అది నాకు చాలు. ఎవరు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు ఎలాంటి ఫరక్ పడదు. ఐ డోంట్ కేర్. మనము ముందుకు వెళ్తుంటే వెనకాల పట్టుకొని లాగడానికి 100 మంది వస్తారు, కానీ ఒక్కరు కూడా ముందుకు వెళ్ళేటప్పుడు చేయి పట్టుకొని నడిపించడానికి ఒక్కరు కూడా రారు. సో మీలో కూడా ఇలానే డిస్కనెక్ట్ చేసి ఎంకరేజ్ చేయకోకుండా, సపోర్ట్ చేయకోకుండా, మీకు ఎవరైనా ఇలానే బాధ పెట్టే వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళెవ్వరి మాటలు పట్టించుకోకుండా, మీరెవరైతే ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటున్నారో ప్రతి ఒక్కరు అసలు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం. వాళ్ళ పని ఏంటిది, ముందుకెళ్ళనీయకుండా ఆపడం వాళ్ళ పని. మన పని ఏంటి, ఏదన్నా సరే ముందుకు వెళ్ళాలనుకోవడం మన పని. సో అలాంటి వాళ్ళ పట్టింపులు పట్టించుకోకండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి, అవసరం లేదు. సో వదిలేయండి, అవన్నీ కేర్ చెయ్యొద్దు. అండ్ ఇంకోటంటే నా ఫ్రెండ్ అండి, నిజంగా నాకు చాలా బెస్ట్ ఫ్రెండు. నా వీడియోస్ అన్నీ యూట్యూబ్లో వస్తున్నప్పుడు మా షాప్లో ఒక బ్రదర్ చూశాడు. తను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడమో చేయకోకుండా షాప్లో ఉన్న అందరికీ చూపించాడు. ఓకే, చూపించావు, కానీ నా వెనకాల ఎంతమంది అన్నా తెలుసా అండి, ఆమెకి యూట్యూబ్ వీడియోస్ అవసరమా, అద్దా ఇద్దా అని అనేసి. నిజంగా అలా అన్నప్పుడు ఒక ఆమె ఉంటారు కదా ఫ్రెండ్ సర్కిల్లో, అయితే ఒక అన్న అడిగాడు అనమాట, నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వు కూడా డాన్స్ వీడియోస్ చేయొచ్చు కదా అమ్మా అని అనేసి ఆయన సరదాగా అడిగాడు. ఆయన సరదాగా అడిగినప్పుడు ఈ నా ఫ్రెండ్ ఏమని ఆన్సర్ ఇచ్చింది తెలుసా అండి, వామో ఇలాంటి వీడియోస్ గినుక చేసి ఇలాంటి డాన్సులు గీన్సులు చేస్తే మా ఆయన నన్ను ఇంట్లో కూడా రానియడు, ఇంట్లో నుంచి తరిమేస్తాడు, మాకు ఇలాంటివన్నీ చేసి మమ్మల్ని బతకనియరు అనేసి అంది. ఏంటి, ఒక వీడియో చేయడం అంత తప్ప? అదేమైనా పాపమా, నేరమా? లేకపోతే మనం ఏమైనా దేశద్రోహం చేస్తున్నామా? ఏం చేస్తున్నాము? ఏమైనా తప్పులు చేస్తున్నామా? లేదు కదా, ఆలోచించాలి కదా, మనుషులే కదా, సాటి ఆడదే కదా. చూసారా, ఆడలలో ఆడోళ్ళే శత్రువు. పెద్దవాళ్ళు అంటారు కదా, ఆడదానికి ఆడదే శత్రువు అననేసి అంటది కదా, అలానే ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువు.
మనం ప్రత్యేకంగా శత్రువులను సంపాదించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక మీరందరూ దయచేసి మీరు ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మీకు సపోర్ట్ చేశారా, మీరు వాళ్ళ మాటలు వినండి. మీకు సపోర్ట్ చేయలేదా, మీకు డిస్కనెక్ట్ చేశారా, వాళ్ళ మాట పట్టించుకోకండి, వదిలేయండి. అస్సలు కేర్ చేయొద్దు. అందరి మాటలు పట్టించుకొని బాధపడుతూ మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. వాళ్ళకి ఎందుకు మనం సంతోషం పెట్టాలా చెప్పండి? మనకు అవసరమా? ఎవరి మాటలు వినకండి, మీకు నచ్చింది మీరు చెయ్యండి, అంతే. ఒక్కళ్ళకొక్కరు సపోర్ట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు 1K సబ్స్క్రైబర్ అయ్యారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. నాకు 1K సబ్స్క్రైబర్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్లీజ్ మీరందరూ ఇలానే నాకు సపోర్ట్ చేసి ఇలానే ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. సో తెరిసా భారతి నా ఛానల్, నా పేరు భారతి, డాన్స్ వే మాస్క్ లేడీ నా కంటెంట్. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్లు చేయండి అండ్ షేరింగ్ చేయండి. బాగుందా బాగాలేదా కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ బాయ్ బాయ్ అండి. గుడ్ నైట్.